నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మతాల పేరుతో ప్రజల్ని విడదీయడం సరికాదు. ఢిల్లీ అల్లర్లపై విచారం వ్యక్తం చేసిన నోబెల్ విజేత ప్రొఫెసర్ అమర్త్య సేన్. బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న తెలంగాణ అసెంబ్లీ. 6వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు. 8న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. దివ్యాంగులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. రేర్ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కన్న కూతుళ్లనే కాటేస్తున్న కామాంధుడు. చట్టాలకు జంకగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మానవ మృగాలు. వివరాల్లోకి వెళ్తే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంపై నోబెల్ విజేత, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ విచారం వ్యక్తం చేశారు. హింసను అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు అసమర్థులుగా మిగిలిపోయారా, లేక ప్రభుత్వమే విఫలమైందా అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. రాజస్థాన్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్న ఆయన, సెక్యులర్ దేశమైన భారత్లో మతాల పేరుతో ప్రజల్ని విడదీయడం సరికాదన్నారు. ఢిల్లీ బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని అమర్త్య సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ అసెంబ్లీ రెడీ అవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం నిన్న ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజున ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 7వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. 8న బడ్జెట్ ప్రవేశపెడతారు. హోళీ సందర్భంగా 9న సెలవు, తిరిగి 10 లేదంటే 11వ తేదీలో సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. శాసనమండలి సమావేశాలు 4 రోజులే జరగనుండగా, శాసనసభ సమావేశాలు మాత్రం ఈ నెల 24 వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, గవర్నర్ గా తమిళిసై నియమితులైన తర్వాత జరగనున్న తొలి సమావేశాలు ఇవే కావడం గమనార్హం. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గల ప్రియదర్శిని ఆడిటోరియంలో రేర్ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముత్యాలు రాములు మాట్లాడుతూ, మన దేశంలో రేర్ డిసీజ్ అనగా దివ్యాంగులు, మానసికంగా, శారీరకంగా లోపమున్నవారు, ఇలాంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారని, వారికి ప్రభుత్వం సహాయం అందించడం చాలా అవసరమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేకూరేటట్టు చేస్తోందని, వీరికి కూడా సరైన వైద్యం అందించి సహాయం చేస్తుందని తెలిపారు. మనిషిగా మనం చెల్లించిపోతాం. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అనేక రకాల రోగాలకి అవి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా వస్తున్నప్పుడు వాటి మీద రీసెర్చ్ జరిగింది, వాటికి మందులు వచ్చినాయి. ఈ రోగాలకు సంబంధించిన రీసెర్చ్ గవర్నమెంట్ కంటే కూడా ఫార్మా కంపెనీలు చేసే రీసెర్చ్ ఎక్కువ. ఫార్మా కంపెనీలు వాళ్ళ ఎదుగుదలలో భాగంగా, మార్కెట్లో భాగంగా వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు. కొంత దానికి సంబంధించినటువంటి Non communicable diseases, lifestyle diseases are second in the agenda of every government to be focusing and ensuring resources for the industry to provide safe, effective drugs, not just for the communicable diseases but non-communicable diseases. Today, as we celebrate, or rather come together to discuss about rare diseases and what is the way forward for such groups, is there any ray of hope? I would like to focus on what the government of India has been doing, and also నా పేరు పర్చూరు కుమార్ అండి. నేను ఖమ్మం నుంచి వచ్చానండి. మాది ఖమ్మంలో తెరిసా మానసిక దివ్యాంగుల కేంద్రం అనే ఇన్స్టిట్యూట్ నడుపుతుందండి. 24 years అయిందండి నడపబట్టి. మాకు అప్పుడు కూడా మాకు పార్టీ మెంబర్స్ అలా 80, 90, 20, 105 దాకా అయ్యారండి. వాళ్ళలో 26 మెంబర్స్ బయటకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు 2 పిల్లలు కాళ్ళు నడకొచ్చి, మాట వచ్చి ఇంజనీరింగ్ చేస్తున్నారు. 2 పిల్లలు, కొంతమంది పిల్లలు బైండింగ్ వర్క్ చేస్తున్నారు. హాస్పిటల్లో హెల్పర్స్గా ఉంటున్నారు, ఫిజియోథెరపిస్ట్ దగ్గర హెల్పర్స్గా ఉంటున్నారు. ఇట్లా చాలా 26 మంది దాకా బయటకు వెళ్ళారండి. అయితే నేను ఏంటంటే ఇప్పటివరకు నేను గవర్నమెంట్ ఇచ్చినా కూడా నేను నడుపుకుంటూ వచ్చాను. నా దగ్గర కూడా ఇప్పుడంతా ఏమీ లేదండి. కొంచెం మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తుంటేనే అది నడుస్తూ ఉంది.
అట్లాగే ఎవరన్నా కొంచెం సహాయం చేస్తే బిజినెస్లో ఎవరో ఒకళ్ళు ఎవరి జాతనైంది వారు సహాయం చేస్తే మేము ఇంకా కొన్నాళ్ళు నడపాలని ఉందండి. ఇప్పుడు కూడా మేము 1 year నుంచి మాకు బిల్డింగ్ సరిగ్గా లేక పిల్లలు ఇంప్రూవ్ అనేది తగ్గిందండి. ఆ బిల్డింగ్ అనేది కొంచెం ఉంటే మాకు పిల్లల్లో కంపల్సరీ సంవత్సరానికి 2 members వెళ్ళిపోతున్నారండి, బయటకు వచ్చేసి ఏదో పని చేసుకుంటున్నారు. మాకు అట్లా నడపాలని కోరిక ఉంది. మరి ఇట్లా అందరి సహాయం ఉంటే మేము అట్లా నడుపుదాం అనుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చామండి. ఇవాళ ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ప్రియదర్శిని ఆడిటోరియంకి వచ్చామండి. అంటే మీకు మామూలుగా ఫండ్స్ ఇప్పటిదాకా ఎలా వచ్చాయండి? సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇచ్చేదండి, అది కూడా 4 ఏళ్ల నుంచి ఇవ్వటం లేదు. మధ్యలో 1 సంవత్సరం ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మళ్ళీ రావట్లేదు. అంటే ఇప్పుడు మామూలుగా విదేశాల నుంచి కూడా ఏమైనా అట్లా ఏమి లేదు. ఏదన్నా మా బంధువులు ఎవరైనా ఉంటే 40,000 50,000 అట్లా మా బంధువులు ఎవరైనా ఇస్తారు, కానీ బయట నుంచి అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు కొంచెం మా చిన్నబాబు చనిపోయిన తర్వాత కొంచెం అమెరికా ఆయన తెలిసిన ఆయన ఉండి వాళ్ళందరూ కలిసి 1 సంవత్సరం పాటు నడిపానండి వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారండి? మొత్తం 94 members. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 21 members స్టాఫ్ ఉన్నారండి. అంటే మామూలుగా ఇప్పుడు మీ ట్రస్ట్ ఫౌండేషన్ లోకి వచ్చిన తర్వాత క్యూర్ అవుతుంది అన్నారు కదా కొంతమందికి, అలా అంటే ఫ్రీక్వెంట్ గా ఎంతకాలం పడుతుంది? అది చెప్పలేమండి. ఫిజియోథెరపీ అయితే మాత్రం మేము అనుకుంటాం 6 months 7 months అని. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో గల అతి పురాతన ఆలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోనేరును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, ఎమ్మెల్యే జోగురామన్న, గ్రామ సర్పంచ్ దుమల దేవన్న, ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కట్టకుంటే అలా ఊర్లో ఏమంటారట లేదండి. ఆదిలాబాద్ జిల్లా బేలా సబ్ మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కందుల కొనుగోలు ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో సందర్శించి కందుల కొనుగోలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడనీశ్వర్ ఫౌండేషన్ సతీష్ పవార్, మార్కెట్ యార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి రైతులకు ఒకటే విజ్ఞప్తి, మీకు నిజంగా మీ పంట వండింది తీసుకురండి, అమ్ముకోండి, మేము సహకారం చేస్తాం. కానీ ఎవరైనా దళారులు అమ్మడానికి వస్తే వేరే రాష్ట్ర రైతులది గాని దళారులే గాని మీరు రైతుల పేర్ల మీద తెచ్చినట్టు తెలిస్తే మీ మీద 420 కేసు బుక్ చేసి మేము రైతులని కూడా మర్యాద ఇయ్యము, మేము క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. మీ పంట మీరు తెచ్చుకోండి, మేము సహకారం చేస్తాం. కానీ మీరు మధ్యవర్తులకు దళారులకు వేరే రాష్ట్ర రైతులకు దయచేసి సహకారం చేయండి. మీ చుట్టమే ఉండొచ్చు, మీ చెల్లె ఉండొచ్చు, మహారాష్ట్ర ఆమె ఎవరైనా ఉండొచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వాళ్ళు తీసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఈ రైతులు తీసుకోవాలి. మీరు వాళ్ళకి ఇస్తే మీ ఊరోళ్ళు నష్టపోతారు. కాబట్టి బయటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.
దళార్లు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కైసర్ నగర్ బస్తీలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి 2 మైనర్ కూతుళ్లను అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్ బస్తీలో జార్ఖండ్కు చెందిన జితేందర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో 10 సంవత్సరాల నుంచి కైసర్ నగర్లో నివసిస్తున్నారు. తనకు 2 ఆడపిల్లలు, పెద్ద కూతురు 14 సంవత్సరాలు, చిన్న పాప 12 సంవత్సరాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దమ్మాయిని గత సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నారని మరియు చిన్న పాపను గత 3 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారని తల్లి దొండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెడ్ హ్యాండెడ్గా దొండిగల్ పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు కైసర్ నగర్ చెందిన నా పేరు ఒడ్డరి తిమ్మయ్య అంటారు. నేను గత 20 సంవత్సరాల నుంచి బస్తీలో ఉన్నాను. ఈరోజు కైసర్ నగర్ జార్ఖండ్ చెందిన ఒక వ్యక్తి ఒక సొంతం బిడ్డలని అత్యాచారం చేసిన వ్యక్తిని ఇమీడియట్లో ఆయనను తీసుకెళ్లి ఉరిశిక్ష తీయడం బస్తీవాసులు అందరూ కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా అసొంటోని మళ్ళీ కైసర్ నగర్లో అడుగు పెట్టకుండా చేయాలని మీడియా మిత్రులను కూడా మేము చాలా కోరుతున్నాము. అదేవిధంగా మన దుందియాల ఇన్స్పెక్టర్ సార్ మన వెంకటేశ్వర సార్ కూడా ఆయన మీద చాలా अम्मा ये घटना के बारे में क्या बोलना चाहते हैं? ये घटना के बारे में मैं ऐसा बोलना चाह रही हूँ, खैसर नगर से बात कर रही हूँ। आदमी को छोड़ना नहीं, फांसी होना उसको, ऐसी बोल के 1 साल पहले रेप ऐसी बच्ची का हुआ, मेरे नवासी का ही हुआ ये केस। मेरे बच्चे बस्ती में करा था, गैर था वो, मगर उसको तो बेल मिल गई, छूट रहा, बाज़ाब्ता फिर रहा नहीं, कोई एक्शन नहीं है। तेलंगाना सरकार ऐसी सज़ा निकालो, फांसी होना उसको, बेल नहीं होना इसको, बेल देना ही दुनिया में। क्या हुआ इधर? इसका नाम जितेंद्र है। अपनी बच्चियों को 2 बच्चियां हैं। बड़ी बच्ची को 1 साल से रेप कर रहा था, जो सुना मैं यहाँ। छोटी वाली को 1 महीने से रेप कर रहा था। इसके बाद जो है सुबह जब हम लोग आए तो हम लोगों को बुला के लेके आए, यहाँ भीड़ इकट्ठा थी। रेड हैंड पकड़े, रेड हैंड जो है ना उसकी बीवी बच्ची सब रो रहे थे, बोल रहे थे कि ऐसा ऐसा कर रहा है। बच्ची कितने साल के? 12 साल। बड़ी बेटी क्या 13-14 साल की होगी। 13-14 साल। హైదరాబాద్ పాత బస్తీ చంపాపేట ఢిల్లీ అల్లర్లలో ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు హిందూ సంఘటన సభ్యులు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో చేస్తున్న హింసాకాండని ఖండిస్తూ పౌరసత్వ చట్టాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. అనంతరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో హిందూ సంఘటన అధ్యక్షుడు కరుణసాగర్ పాల్గొన్నారు. చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. అంకిత్ శర్మ, రతన్ లాల్, అమర్ హై అమర్ హై, అమర్ హై అమర్ హై, అమర్ హై అమర్ హై. ప్రైమరీ టార్గెట్ హింసను పెట్టుకోవడం జరిగింది. మన అజెండా హింసను అజెండాగా పెట్టుకొని దేశంపై ఉన్నటువంటి అక్కసులు, హిందూ ధర్మంపై అక్కసులు తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. కానీ ఢిల్లీలో జరిగింది మాత్రం ప్రపంచం మొత్తంగా ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ మన దేశానికి పర్యటన వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అబ్జర్వ్ చేస్తున్న సమయంలో ఇక్కడ సిఐఏను ప్రపంచ దృష్టికి తీసుకోవాలన్నటువంటి ఒక కుట్రతో దేశ రాజధాని అయిన ఢిల్లీలో సిఐఏ వ్యతిరేక ప్రొటెస్ట్ పేరు మీద ముష్కర మూకలు హిందువుల ఇళ్లను టార్గెట్ చేసి అటాక్ చేసి ఇళ్లను కాల్చడం, అక్కడ ఉన్నటువంటి 23 మంది అమాయకులను సిఐఏతో కానీ దేంతో ప్రొటెస్ట్తో కానీ సంబంధం లేనటువంటి అమాయక జనాలను పొట్టన పెట్టుకున్నట్టు సందర్భంగా విధి నిర్వహణలో భాగంగా ఆ యొక్క అల్లర్లను ఆపే ప్రయత్నం చేసినటువంటి 2 పోలీస్ ఆఫీసర్లను విచక్షణారహితంగా చంపడం ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. ఐబీ ఆఫీసర్ అయినటువంటి అంకిత్ శర్మ తన విధి నిర్వహణలో భాగంగా డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిన ప్రయత్నంలో దారిలో గొడవలు జరుగుతున్న విషయం చూసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఆరిఫ్ హుసేన్ యొక్క
ఇంటి దాకా వెళ్లడం జరిగింది. వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్ జిల్లాలోని కాశీబుగ్గ పట్టణంలో 13 డివిజన్లో డిఈ సంజయ్ కుమార్ మోడల్ ఆల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డుల్లోని చెట్లను తొలగించడం, డ్రైనేజీలు క్లీన్ చేయించడం వంటి కార్యక్రమాలు చేశారు. డిఈ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మార్చి 4వ తేదీ వరకు జరుగుతుందన్నారు. సార్ మేము ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్లో కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాంలేండి. ముందు మీరైతే ఇప్పుడు ఒకటి మనం ఏదున్నా కానీ మనం ఏదో సొంత మాటలు మాని చెప్పడం. సార్ మేము ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్లో కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాంలేండి. ముందు మీరైతే ఇప్పుడు ఒకటి మనం ఏదున్నా కానీ మనం ఏదో సొంత మాటలు మాని చెప్పడం లేదు. ఏదున్నా యాజ్ పర్ రూల్ ఎట్లా ఉంది. చెప్పి 5,000 10,000 తీసుకుంటారు, లోన్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. అందరు బిల్లింగ్ 13 డివిజన్ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ పట్టణ పరిధిలో భాగంగా 13 డివిజన్ నోళ్ళాసర్ గారితో కలిసి వాడను తిరగడం జరుగుతున్నది. దాంట్లో పట్టణ పరిధిలో భాగంగా శానిటైజేషన్ సంబంధించి మరియు ఎలక్ట్రికల్కి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించిన ఏదైనా కాంప్లెక్స్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి మేము వాడలో తిరుగుతుంటాము. దాంట్లో భాగంగానే ఓపెన్ ప్లాట్ని మీరు ఇక్కడ పక్కన చూడవచ్చు, అది క్లీన్ చేపిస్తున్నారు. జేసీబీలు తొందరగా మున్సిపాలిటీ తరఫున జేసీబీలు పెట్టి క్లీన్ చేపిస్తున్నాము. అట్లనే కాకుండా ఓపెన్ ప్లాట్లలో చెత్త ఏదైనా ఉంటే కనుక ప్లాట్ ఓనర్స్ ఇనిషియల్గా వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని అది ప్లాట్స్ అన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. లేని పక్షంలో మున్సిపాలిటీ నుంచి మేము నోటీసులు ఇవ్వడం, వాళ్ళ మీద పెనాల్టీ వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్లాట్ ఓనర్స్ అందరూ జాగ్రత్తగా ఉండి అవన్నీ క్లీన్ చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో నోటీసెస్ కూడా ఇచ్చే కార్యక్రమం నడుస్తున్నది. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే వాటిని పెనాల్టీ కూడా 5 times హయ్యర్ పెనాల్టీస్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేసి వారి దగ్గర నుంచి తప్పనిసరిగా రికవర్ చేసే విధంగా దాన్ని చేస్తున్నాం. ఇంకా రానున్న 4 రోజుల కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో కూడా ప్రజలు, తర్వాత యువత, ఉమెన్, తర్వాత ఈ పట్టణ కమిటీలు కూడా భాగస్వాములు కావాలి. దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్మాయిల్ ఖాన్గూడలో దారుణం చోటు చేసుకుంది. శాంతినికేతన్ స్కూల్ బస్సు ఢీకొడి నవదుర్గా నగర్ కాలనీకి చెందిన అభం శుభం తెలియని మహేష్ అనే 2 సంవత్సరాల పసిబాలుడు మృతి చెందాడు. దీంతో బాలుని తరపు బంధువులు తమకు న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా స్థానిక రాజకీయ నాయకులతో కలిసి 3 లక్షల రూపాయలకు రాజీ కుదిర్చింది. ఈ తతంగమంతా జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో గల ప్రధాన బస్టాండ్ పరిసరాల ప్రాంతాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పరిసర ప్రాంతాలు చెత్తా చెదారంతో నిండిపోయి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. మరుగుదొడ్లు ఉన్నా వాటిని పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోనే మూత్ర విసర్జన చేయడం వల్ల దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తగు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో యువ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యక్తులు మాట్లాడుతూ
పెద్దవారే కాకుండా యువత కూడా రాజకీయాల్లోకి రావాలని, యువత బలంగా ధైర్యంగా సమాజ శ్రేయస్సుకు తోడ్పడితే సమాజం బాగుపడుతుందని, రాజకీయ అవగాహన యువతకు గ్రామాల నుండి మొదలు పెట్టాలని, అన్ని రంగాలలో అవగాహన కల్పించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమదేవి, రచనారెడ్డి, దాస సురేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ దాని ఒక దగ్గర క్రోడీకరించే శక్తి కావాలి, ఒక వేదికరించేటువంటి కావాలి. మీ పార్టీ పేరులోనే యువ అనేది ఉన్నది కాబట్టి దాన్ని సార్థకం చేసుకోండి. మీరే ఒక దీనిని ఏమంటారు నమూనా మోడల్ యువతకు ఎక్కువ అవకాశాలు చెయ్యండి. డబ్బులున్నవాడే రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం లేదు. సేవా దృక్పథం ఉంటే చాలు. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తను చేసినటువంటిది అదే. డబ్బులున్నోళ్ళు కాబట్టి డబ్బులు వంచాలి, మంచి పనులు చేశాడు. రాజకీయాల్లో యువత ఆవశ్యకత, మార్పు కోసం, తెలంగాణ మనుగడ కోసం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీల్లో లేకపోతే సామాజిక దృక్పథంలో యువత అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఇక్కడ మహిళలు కూడా మరి పెద్ద ఎత్తున సోదరిమణులు పాల్గొన్నారు. మార్పు కోసం అందరం కూడా శ్రీకారం చుడదాం, అడుగు ముందుకేద్దామని చెప్పి అందరూ సంసిద్ధులైనారు. ఇక్కడ మరి అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల నాయకులు పాల్గొన్నారు. అదే స్ఫూర్తితో తప్పకుండా ముందుకు వెళ్తాం. గత 5 నెలలుగా దీని వెనకాల ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా మరి యువతకు శిక్షణ ఇచ్చడంతో పాటు వాళ్ళు ఏ పార్టీలో ఉండండి సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను మరి వెలుగు తీసే విధంగా, గ్రామస్థాయి నుండి నిర్మాణం జరిగే విధంగా ఇలా తెలంగాణ మార్పు కోసం, తెలంగాణ మనుగడ కోసం మనం అందరం కూడా ప్రశ్నించాలని చెప్పి యువతను చైతన్యవంతం చేసే దిశగా మరి యువ తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఈరోజు మరి తొలి అడుగు ముందుకు చేసాం, అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసాం. తప్పకుండా ఇదే దిశగా మరి అన్ని పార్టీల నుండి యువ నాయకత్వాన్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరినీ కలుపుకొని ఇంకో అడుగు ముందుకేసి మరి 6 ఏళ్ల తెలంగాణలో ఏం సాధించిండ్రు, ఏ రకంగా చేసిండ్రు అని చెప్పి ప్రశ్నించే విధంగా 3-4 నెలలు అయితే 6 ఏళ్లు పూర్తిగా వస్తుంది. మరి ఎక్కడేసే గొంగడ ఆన్నే ఉంది, ప్రగల్భాలు వెళ్తా ఉన్నారు. మరి ప్రతిపక్ష నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకు చేయవచ్చు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో హజరత్ ఖాస్ గరీబ్ నవాజ్ రహమతుల్లా అలై 808వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో చీరలు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రెహమాన్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ సభ్యులు, అధ్యక్షులు ఎండి ఉస్మాన్ పాషా, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ ఇంట్లో లేకపోవడం క్యాంప్ ఆర్గనైజేషన్ అనుకోండి, క్యాంప్ కూడా పెద్ద ఎక్స్పెండిచర్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా సర్టిఫై చేసి నిజంగా అవసరం ఉంటే ఆపరేషన్ వాళ్ళకు రికమెండేషన్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతే పేషెంట్ వస్తారు, ఐడెంటిఫై అవుతాం. ఈ పేషెంట్ ఇక్కడ హాస్పిటల్కి రావడం అంటే పెద్ద సమస్య వస్తలేదు. 20 మంది 5 వస్తారు. ఏమవుతుంది అంటే ఇంట్లో బిజీ ఉండే, పండగ ఉంటే ఇక్కడ అది ఇంట్లో ఉన్న వాళ్ళు ఫోర్స్ తీసుకొని పంపించాలి. కొందరు భయపడతారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు బ్యాండేజ్ ఇచ్చినాక వీళ్ళు అడగండి, మీకు వచ్చేటప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే ఒక హ్యాపీనెస్ చూడాలి. అర్థంగా క్యాంపు చేసి మీరే పంపిస్తారు దగ్గర. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది అంత మంచిగా ఉంటుంది అన్న. యాక్చువల్లీ వీళ్ళు పోయి చెప్పాలా, వాళ్ళ ఏ గ్రూప్ వాళ్ళకు ప్రాబ్లం లేదు, సింపుల్ ఆపరేషన్. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్ వారికి ఈరోజు పండుగ ఈరోజు కార్యక్రమాలు కార్యక్రమాలు లేకపోతే మా సైడ్ నుంచి కూడా మాకు ఎల్లప్పుడూ ఓకే సార్.
అందరికీ నమస్తే అండి. ఈరోజు హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ రహమతుల్లాహి అలైహి గారి 808 ఉత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆల్ ముస్లిం మైనార్టీ కమిటీకి సంబంధించినటువంటి అన్వర్ భాయ్ గారు మరియు ఉస్మాన్ మరియు వారి యొక్క తదితర ముస్లిం మైనార్టీ పెద్దలందరూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్లకు వారికి ఈరోజు బట్టలు కానీ పండ్లు కానీ దుస్తులు కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా శుభదాయకం. వారికి నాకు అభినందనీయం. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తుంటే మా సైడ్ నుంచి కూడా మాకు ఎల్లప్పుడూ మా సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి నేను సందర్భంగా వారికి నేను చెప్తున్నాను. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను నేషనల్ సైన్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ నలంద విద్యాలయ పాఠశాలలో నియోజకవర్గం స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు గ్లోబల్ ఛాలెంజ్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో నియోజకవర్గంలోని జహీరాబాద్, జరసంగం, కోహిర్, న్యాలకల్, మొగుడంపల్లి, రాయకోడ్ మండలాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షులు కె దశరథ్ రెడ్డి, రాష్ట్ర సభ్యులు చంద్రశేఖర్, జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని ప్రైవేట్ స్కూళ్ళ ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇది సివి రామన్ గురించి మీకు ఆయన గురించి మొత్తం విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి సివి రామన్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఈరోజు మీకు ఇచ్చిన టైం, మీలో ఉన్న టాలెంట్ అంతా కూడా ఈరోజు మీరు వ్రాతపూర్వకంగా చూస్తారని ఆశిస్తున్నాం. మీరు బాగా ఇక్కడ 8th, 9th, 10th విద్యార్థులు రావడం జరిగింది. ఒకరి మించిన ఒకరు ఈ పోటీలో నెగ్గాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నట్టు కనబడుతుంది. మీరందరూ కూడా కాంపిటీషన్లో మంచి మార్కులు తెచ్చుకొని అదేవిధంగా రాబోయే యాన్యువల్ ఎగ్జామినేషన్లో కూడా మీ క్లాసులో అందరికంటే ఫస్ట్ ఉంటారని ఆశిస్తూ ఈ ఉన్న 20-25 రోజులు కానీ నెల కానీ 10th క్లాస్కి అయితే ఒక 15 రోజుల బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చక్కగా చదివి అందరూ కూడా 10/10 మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీరందరూ కూడా చక్కటి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని అటు తల్లిదండ్రులకు ఇటు మీ ఉపాధ్యాయులకు సంఘంలో ప్రతి వారికి కూడా మీ యొక్క పేరు ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మతాల పేరుతో ప్రజల్ని విడదీయడం సరికాదు. ఢిల్లీ అల్లర్లపై విచారం వ్యక్తం చేసిన నోబెల్ విజేత ప్రొఫెసర్ అమర్త్య సేన్. బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న తెలంగాణ అసెంబ్లీ. 6వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు. 8న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. దివ్యాంగులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. రేర్ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కన్న కూతుళ్లనే కాటేస్తున్న కామాంధుడు. చట్టాలకు జంకగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మానవ మృగాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.